హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, మనం ఈ వీడియోలో ఒక రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అనమాట ఇది. సో ఇది ఏంటంటే స్టాక్ ఏజింగ్ అనాలిసిస్ అనమాట. మనం పర్చేజ్ చేసినటువంటి డేట్ నుంచి మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో అది ఎన్ని రోజుల నుంచి మన దగ్గరే ఉండిపోయింది అనే మూమెంటం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనం పర్చేజ్ చేసినటువంటి 2 మంత్స్ నుంచి మన దగ్గర ఎంత స్టాక్ ఉంది, లేదా 1 మంత్ నుంచి ఎంత స్టాక్ ఉంది, మోర్ దాన్ 3 మంత్స్ ఎంత స్టాక్ ఉంది మన దగ్గర అనేది ఈ యొక్క ఏజింగ్ అనాలిసిస్లో మనం అయితే తెలుసుకోవచ్చు. సో ఇది బేసిక్గా మన దగ్గర ఉన్న స్టాక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ టోటల్ క్వాంటిటీస్ అయితే మీరు చూడవచ్చు. ఇక్కడ ఒకటి చూస్తే మీరు లెస్ దాన్ 30 డేస్ అంటే పర్చేజ్ చేసినటువంటి టైం నుంచి లెస్ దాన్ 30 డేస్ లోపు నా దగ్గర 10 ఐటమ్స్ అలానే ఉన్నాయన్నమాట. ఓకేనా, అలానే ఇక్కడ 30 డేస్ టు 60 డేస్ లోపు నా దగ్గర 11 ఐటమ్స్ అలానే ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్క స్టాక్ సంబంధించి ఏజింగ్ అనాలిసిస్ అనేది మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో 90 డేస్ టు 180 డేస్, మోర్ దాన్ 180 డేస్ కూడా ఇక్కడ మనం అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ డేస్ ఏవైతే ఉన్నాయో ఈ పీరియడ్ అంటారనమాట. దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ F6లో ఏజింగ్ పీరియడ్ అని చెప్పేసి ఉంది. సో మనకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు కావాలి. సో ఫ్రమ్ 0 to 45 డేస్ ఇస్తున్నాను. నెక్స్ట్ 45 డేస్ టు 90 డేస్ ఇస్తున్నాను. 90 to 180, 180 to 360 ఈ విధంగా మనం ఇచ్చేసి యాక్సెప్ట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు పీరియడ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. పర్టికులర్ పీరియడ్లో మన వద్ద ఎంత స్టాక్ అలానే ఉండిపోయింది అనేది మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. సో డైరెక్ట్గా ఇక్కడ గోటు ఉంది కదా, సో గోటులో ఏజింగ్ అని చెప్పేసి మీరు ఇచ్చినట్లయితే ఇక్కడ స్టాక్ ఏజింగ్ అనాలిసిస్ అని ఉంది చూడండి. దీని మీద ఎంటర్ చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఇండివిజువల్గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, లేదు ఇలా వద్దనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వచ్చేసి ఓకే స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీలోకి వచ్చేసి ఏజింగ్ అనాలిసిస్లోకి వచ్చేసి ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరైతే ఈ యొక్క ఏజింగ్ అనాలిసిస్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని చెక్ చేసుకోవచ్చు. దీన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. మీరు చూడండి ఈ విధంగా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో చాలా ఈజీగా ఇదంతా కూడా మీరు ఒక రిపోర్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు టాలీ ప్రైమ్లో. ఇది చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అనమాట. సో చాలా యూజ్ అయితే అవుతుంది మీకు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే టాలీ ప్రైమ్కి సంబంధించి మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్లయితే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, లేకపోతే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు హెల్ప్ అయితే ఇస్తాను, సపోర్ట్ అయితే చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.